నమస్కారం, భక్తి ప్రదం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామం సెకినేటిపల్లిలో ఉన్నాను. అంతర్వేదిలో ఉన్నటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నాను. ఇవాల్టి మన భక్తి ప్రదంలో అసలు దేవస్థానం ఎలా ఉంటుంది, ఏంటి అనే విషయాలు తెలుసుకుందాము. అయితే దీన్ని ప్రసిద్ధ దక్షిణ కాశీగా కూడా పేరు పొందింది, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది అని అంటారు. అందుకే దీన్ని దక్షిణ కాశీగా కూడా అని పిలుస్తూ ఉంటారు. అయితే సెకినేటిపల్లి మండలంలోని అంతర్వేది అనే ఆలయం పట్టణంలో ఉంది. ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది. ఇది శాలివాహన శక సంవత్సరంలో 1823వ సంవత్సరంలో అగ్నికుల క్షత్రియులు కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారిచే నిర్మించబడింది. అయితే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది. మరి దేవాలయం గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందామా? రండి. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం అంటారు. ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు కాబట్టి దీన్ని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం 7 గొప్ప ఋషుల్లో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని ఇక్కడికి తీసుకొచ్చాడని చెబుతూ ఉంటారు. మరి అంతర్వేది గొప్పతనం గురించి, అంతర్వేది ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా? రండి. ఈ నదిని వశిష్ఠుడు తీసుకొచ్చాడని చెబుతుంటారు. అందుకే అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది నర్సాపూర్కు అతి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం దాని ప్రత్యేక అరుదైన కారణంగా సంవత్సరం పొడవునా ప్రపంచం నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. అయితే శక్తివంతమైన బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం నది సంగమించే ప్రదేశాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని స్థానికులు అన్నా చెల్లిగట్టు అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలోని నీరు ఆశ్చర్యకరంగా తీపిగా, చల్లగా, ఆహ్లాదకరంగా, ఉప్పగా ఉండే సముద్రపు నీటిలా కాకుండా చాలా మంది భక్తులు దీన్ని ప్రసాదం రూపంలో సేవిస్తారు. భారతదేశంలో 7 పవిత్ర స్నాన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశం వాటిలో ఒకటి. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం త్రేతాయుగం ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు. భక్తులు ముఖ్యంగా ఫాల్గుణ మాసం అంటే జనవరిలో, ఫాల్గుణ మాసం మార్చిలో జరిగే డోలే పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి కూడా ఈ అంతర్వేదికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు. ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని, అందుకే దీన్ని ముక్తి క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే దీనికి అంతర్వేది అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా పురాణాల ప్రకారం చాలా కథల ప్రకారం చెప్తూ ఉంటారు. అసలు పురాణాల ప్రకారం అంతర్వేది అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సృష్టికర్తగా పిలువబడే బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నాడు. ఈ కారణంగా అతను రుద్రయాగం నిర్వహించడానికి ఈ స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేశాడు. అందుకే దీనికి అంతర్వేది అని పేరొచ్చింది. బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా నీలకంఠేశ్వరుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. దీనికి ముందు వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి నది శాఖను సృష్టించి దానిపై ఆశ్రమాన్ని స్థాపించాడు. తర్వాత హిరణ్యక్షుని కుమారుడైన రక్త విలోచనుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ఠ నది ఒడ్డున 10,000 సంవత్సరాలకు పైగా తపస్సు ఆచరిస్తాడు. భగవంతుడు రక్త విలోచన తపస్సుకు సంతోషించి అతన్ని ఒక కోరికతో అనుగ్రహించాడు. రక్త విలోచనకు చాలా అసాధారణమైన కోరిక ఉంది. యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే రక్తపు బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్య తనంత బలం శక్తితో సమాన సంఖ్యలో రాక్షసులను ఉత్పత్తి చేయాలని, వారు తనకు సహాయం చేసే విధంగా వరం కోరుతాడు. ఈ వర గర్వంతో లోకకంటకుడే రక్తావలోచనుడు యజ్ఞ యాగాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే రక్తపు బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్య తనంత బలం శక్తితో సమాన సంఖ్యలో రాక్షసులను ఉత్పత్తి చేయాలని, వారు తనకు సహాయం చేసే విధంగా వరం కోరుతాడు. ఈ వరగర్వంతో లోకకంటకుడే రక్తావలోచనుడు యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి 100 కుమారులను సంహరిస్తాడు. తన కుమారులు హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న వశిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి వచ్చి నరసింహస్వామి అనుగ్రహం కోసం ప్రార్థించాడు. ఏమని అంటే, ప్రహ్లాద వరదం విష్ణు నృసింహ పరదైవతం శరణం సర్వలోకానామాపన్నారతి నివారణం
వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్తావలోచనను సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనంను ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడు రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుడి శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవేశించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనమును సంహరించడం చేసిన తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధను శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని చెబుతారు. దక్షిణాది గంగా నదిగా పేరున్న మహానది గోదావరి నది మహాసాగరంలో సమాగమమయ్యే ప్రదేశంలో ఆదియుగ కృతయుగ నరసింహస్వామి మహాపుణ్యక్షేత్రం నెలకొని ఉంది. ఆ పుణ్యక్షేత్రమే అంతర్వేది. పుణ్యతీర్థం చెంత పుణ్యక్షేత్రం ఉండడం సహజం. అయితే పుణ్యనది పవిత్ర సముద్రంలో సంగమమయ్యే ప్రదేశం అంతర్వేది. అంతర్వేది సాగరం ఎన్నో అంశాల్లో ప్రత్యేకంగా దర్శనమిస్తోంది. ఇక్కడి లైట్ హౌస్ నుంచి తిలకిస్తే గోదావరి నది సముద్రంలో కలవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కలిశాం, తిరిగి వీడ్కోలుతో విడిపోతున్నాం అని విద్యార్థి లోకంపై మరో కవి గేయం రాశారు. అయితే నదీమ తల్లి గోదావరి మహారాష్ట్ర త్రయంబకంలో అతి చిన్న పాయగా కొండల నుంచి జాలువారి కొంతమేర భూభాగాన ప్రవహించి తిరిగి భూ అంతర్భాగాన కొంత దూరం వెళ్లి అక్కడ బయటకొచ్చి తన ప్రవాహాన్ని నాసిక్ చేరేసరికి ఉధృతంగా పెంచి అలా అలా తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. అనంతరం ఏపీకి చేరుకుంటుంది. ఎన్నో సీమలు, లంకలు, పల్లెలు, వనాలు దాటుకుంటూ సుడులు తిరుగుతూ పరవళ్లు తొక్కుతూ తన ప్రయాణం సాగిస్తుంది గోదావరి మహారాష్ట్ర. గో అనే మాటను అక్షరాలా పాటిస్తూ తెలంగాణ దా అనే ఆహ్వానాన్ని అందుకుని గోదా ఏపీకి చేరి ఇబ్బడి ముబ్బడిగా వరి పంటకు నీళ్లు అందిస్తుంది. గోదావరి అలా వచ్చి వచ్చి చివర మజిలీ అంతర్వేదికి చేరుకుంటుంది. నదీనాం సాగరో గతిహి. ఏ మహామహానదైనా సముద్రంలో సంగమించాల్సిందే కదా. నదుల పెనిమిటి సముద్రుడు అని పెద్దలు తెలియజేస్తారు కదా. గోదావరి నది సాగర సంగమానికి అంతర్వేదికి చేరుకుంటుంది. ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రతిష్టాత్మక వశిష్ఠగా పేరొందిన విశిష్ట గోదావరి అంతర్వేది సప్త సాగర సంగమ ప్రదేశంలో సమాగమమవుతుంది. అంతర్వేది పుణ్యక్షేత్రం సైతం ఎన్నో విశిష్టలమయంగా దర్శనమిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం భీష్మేకాదశిని అంతర్వేది ఏకాదశిగా పిలుస్తారు. ఆ సమయంలో అంతర్వేదిలో అద్భుత రీతిలో తీర్థం జాతర జరుగుతుంది. అసంఖ్యాక భక్త జనులు విశ్వం నలుమూలల నుంచి అంతర్వేది తీర్థానికి వస్తారు. ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత కలగలిసిన ఒక అద్భుత పుణ్యక్షేత్రం, మనోహర పర్యాటక కేంద్రంగా అంతర్వేది కీర్తి సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో అంతర్వేది పుణ్యక్షేత్రం నెలకొని ఉంది. ఇక్కడ అతి పవిత్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. వైష్ణవ క్షేత్రమైన అంతర్వేదిని దక్షిణ కాశీగా కీర్తించడం విశేషం. రుద్రయాగం జరిగిన స్థలంగా ఈ పుణ్యక్షేత్రానికి పేరుంది. శివకేశవ అభేదాన్ని ఇది తెలియజేస్తుంది. గోదావరి నది సాగరంలో కలిసే ప్రదేశం త్రికోణాకారపు ద్వీపంగా కనిపిస్తుంది. అంతర్వేదికి 5 కిలోమీటర్ల దూరంలో అన్నా చెల్లెళ్ల గట్టు అనే ప్రాంతం ఉంటుంది. వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే చోటే అన్నా చెల్లెళ్ల గట్టు. అంతర్వేది లైట్ హౌస్ నుంచి చూస్తే వశిష్ఠ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే అద్భుత సాగర సంగమ దృశ్యం కనిపిస్తుంది. 29 మీటర్ల ఎత్తు ఉన్న లైట్ హౌస్ పైకి ఎక్కితే గోదావరి మహానది, విశాల సముద్రం, సాగర సంగమం, చుట్టుపక్కల తీరం మనోహరంగా దర్శనమిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో ఈ ప్రదేశం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. బోట్లలో వెళ్లి సూర్యాస్తమయాన్ని చూడడం ఒక గొప్ప అనుభూతి అని సందర్శకులు తెలియజేస్తున్నారు. ఈ సంగమ స్థానం చాలా ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. పచ్చని కొబ్బరి చెట్లు, ఆకాశ స్థాయి తాటి చెట్లు, ప్రశాంత సముద్ర తీరం, నది, సముద్ర సంగమం ఇదంతా ఓ దివ్య మధురానుభూతి కలిగిస్తుందని అంటున్నారు. నది, సముద్రపు నీటి రంగుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు నది, మరోవైపు సముద్రం వేర్వేరు రంగుల్లో ఉంటాయి. సూర్యాస్తమయం సమయంలో ఈ ప్రాంతం చాలా సుందరంగా దర్శనమిస్తుంది. పురాణపరంగా ఎంతో విశిష్ట చరిత్ర ఉన్న అంతర్వేది నది సాగర సంగమ ప్రాంతంగా, పుణ్యతీర్థం, పుణ్యక్షేత్రంగా
పర్యాటకంగా అత్యుత్తమ ప్రదేశమని పర్యాటక ప్రేమికులు వ్యాఖ్యానిస్తున్నారు. పురాతన అంతర్వేది పుణ్యక్షేత్రంలో ప్రాచీన పవిత్ర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో విశిష్టత సంతరించుకోగా ఇక్కడి చుట్టుపక్కల కొన్ని ఆకర్షణీయ ప్రాంతాలు దర్శనమిస్తాయి. నదీ గర్భం నడుమ సుందరమైన చిన్న ద్వీపం ఉందని, దీన్ని రాజోలు, సకినేటిపల్లి ప్రాంతాల నుంచి బోటు షికార్ ద్వారా తిలకించవచ్చని పర్యాటకులు చెబుతున్నారు. మరి చూశారు కదా, దీనికి అంతర్వేదిని ఎందుకు పేరు వచ్చింది, నదుల కలయిక ఏంటనేది మనం తెలుసుకున్నాం కదా. లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది అనే పేరు ఎలా వచ్చిందో చాలా గొప్పది కదా. అయితే ఆలయ ప్రాముఖ్యత గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్వేది ఆలయం నదీ సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందున దీనిని ద్వీప దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయం మరొక ప్రత్యేకత, ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం భారతదేశంలోని అన్ని దేవాలయాలకు అత్యంత సాధారణమైన తూర్పు వైపుకు బదులుగా ఇక్కడ పశ్చిమం వైపుగా ఉంటుందని చూస్తున్నారు. ఈ ఆలయం 15వ లేదా 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయ ప్రధాన దైవం విష్ణువు 10 అవతారాల్లో ఒకటిగా వర్ణించబడింది. అంతర్వేది ఆలయ నిర్మాణం బాగా తెలిసిన దక్షిణ భారత ఆలయ నిర్మాణ రూపాన్ని అనుసరిస్తుంది. ఇది ఒక ప్రముఖమైన గోపురం, ప్రాంగణం, గర్భగృహపై ఎత్తైన విమానం కలిగి ఉంది. ఆలయ గోడలు, విగ్రహాలు గొప్ప శక్తివంతమైన రంగులతో అలంకరించబడ్డాయి, తద్వారా అన్ని విగ్రహాలకు జీవం పోసింది. అంతర్వేది ఆలయంలో ఆకట్టుకునే 5 అంతస్తుల విమాన గోపురం ఉంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక గరుడ విగ్రహం, భక్తాంజనేయుడు ఇరువైపులా చూడవచ్చు. ఆలయ గర్భగుడి పైకప్పుపై తాటి ఆకు మీద శ్రీకృష్ణుడి విగ్రహం వటపత్ర సాయి ఉంది. ఈ విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒడిలో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని వీక్షించవచ్చు. ఆలయానికి తూర్పు వైపున గోడలో రాజ్యలక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఉత్తరాన భూదేవి, రంగనాథ స్వామి ఉన్నారు. సంతాన గోపాల స్వామి, కేశవస్వామి గోడకు పశ్చిమాన, చివరగా దక్షిణం వైపున ఆచార్యులు, ఆళ్వార్ల సన్నిధి, చతుర్భుజ ఆంజనేయుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో బ్రహ్మ, విష్ణు, శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి. నీలకంఠేశ్వర దేవాలయం కూడా ఉంది. ఇది గోదావరి ఒడ్డుకు దాదాపు సమీపంలో ఉంది. దీనిని వశిష్ఠ గోదావరి అని కూడా పిలుస్తారు. ఈ దేవతను శ్రీరాముడు ప్రతిష్ఠించాడని, బ్రహ్మ స్వయంగా పూజించాడని నమ్ముతారు. ఈ ప్రదేశాల్లో స్నానాలు చేసి దాన ధర్మాలు చేసిన తర్వాత తమకు పునర్జన్మ ఉండదనే నమ్మకంతో భక్తులు వస్తారు. గయాలో గంగానది తీరాల్లో జరిగే వేడుకల మాదిరిగానే పూర్వీకులకు ఆచార వ్యవహారాలను నిర్వహించడానికి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. చూశారు కదా, అంతర్వేదిలో గనక మనం స్నానం చేస్తే అసలు ఎవరికైతే పునర్జన్మ వద్దు అని అనుకుంటారో అంతర్వేదిలో కనుక స్నానాలు చేసి పూజించి దాన ధర్మాలు చేస్తే కనుక అసలు వాళ్ళకు పునర్జన్మ ఉండదు అనే నమ్ముతారు. మరి మనతో మాట్లాడడానికి అంతర్వేది ఆలయ పూజారి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆలయ విశిష్టత ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. ప్రహ్లాదవరదం విష్ణుం నరసింహపురాయుధం శరణ్యం సర్వలోకానాం ఆపన్నాస్తి నివారణం. శ్రీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ స్వయంభవంగా అవతరించారు. కృతయుగంలో రక్త విలోచనుడనే రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి నరసింహస్వామి వారిని ప్రార్థిస్తే వారి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి అవతరించి రాక్షస సంహారం జరిపించారు. ఆ రాక్షస సంహారం పూర్తయిన తర్వాత వశిష్ఠ మహర్షిని నిత్యము ఇక్కడ అర్చన చేసుకునేటట్టు మీరు అవతరించాలని చెప్పి స్వామి వారిని ప్రార్థిస్తే స్వామి స్వయంభవంగా స్వామి ఇక్కడ అవతరించారు. స్వామి కృతయుగంలో అవతరించారు. త్రేతాయుగంలో రావణాసుడు సంహారానంతరము కోట్లింగాలు ప్రదర్శించుకుంటూ రాములు వారు ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ స్వామివారు దర్శించినట్టుగా బ్రహ్మ పురాణం గౌతమి అధ్యాయంలో చెప్పబడుతోంది. స్వామివారు కలియుగం వచ్చిన తర్వాత మందపాటి కేశవదాస్ అనే గొల్లాతను స్వామివారిని గుర్తించి పూజాది కార్యక్రమాలు ప్రారంభించి కింద పందిరి వేసి పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. తర్వాత రెడ్డి ప్రభువులు అనేవారు కర్రతోటి దేవాలయం నిర్మించారు. అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత శిథిలమైపోతే ఇక్కడ బెండమూరు లంక దగ్గర వాస్తవ్యులు కొప్పనాతి కృష్ణమ్మ గారిని చెప్పి అగ్ని కుల క్షత్రియులు ఇప్పుడున్న దేవాలయం అంతా కూడా పునర్నిర్మాణం చేసినట్టుగా ఇక్కడ శిలాశాసనం చెప్పబడుతోంది. స్వామివారికి ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. రథసప్తమి రోజుని స్వామివారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తారు. నవమి రోజుని ధ్వజారోహణ, దశమి రాత్రి కళ్యాణము, ఏకాదశి భీష్మ ఏకాదశి స్వామివారి రథయాత్ర, మాఘ పౌర్ణమి స్వామివారి సముద్ర స్నానముతోటి
ఇక్కడ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. అంతర్వేదిగా ఎలా ప్రసిద్ధి చెందింది? అప్పుడు స్వామి వెలిసినప్పుడు, లక్ష్మీ నరసింహస్వామి వెలిసినప్పుడు ఎలా ఉండేది? ఇంత పెద్ద ఆలయంగా ఎలా రూపాంతరం చెందిందంటారు? స్వామి అవతరించక ముందు బ్రహ్మ యజ్ఞం చేసి నీలకంఠేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారట. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి క్షేత్రపాలకుడు. ఇక్కడ యజ్ఞం చేసి స్వామివారు శివుణ్ణి ప్రతిష్ఠ చేశారు. నీలకంఠేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడ యజ్ఞం చేశారు. ఈ యజ్ఞ వేదిక లోపల భాగంగా చేసుకున్నారు ఈ ప్రదేశాన్ని అంతరిని కూడా. అంతర్భాగంలో ఉండే వేదిక అంతర్వేదిక, దీని నామము. కాలక్రమేణా అంతర్వేది అనేది రూపాంతరం చెందింది. ఉత్సవాలు ఎలా ప్రతి ఏటా ఎలా నిర్వహిస్తారు? బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ. స్వామివారికి మాఘమాసంలో రథసప్తమిలాగా అయితే పౌర్ణమి దాకా స్వామివారి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. రథసప్తమి రోజు స్వామివారిని పెళ్లి కుమారుని, అమ్మవారిని పెళ్లి కుమార్తెని చేస్తారు. నవమి రోజు ధ్వజారోహణ, ధ్వజపటం కట్టి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దశమి రోజు రాత్రి, ఈ సంవత్సరం అయితే జనవరి 25వ తారీఖు రాత్రి 1:59 స్వామివారి కళ్యాణ ముహూర్తము. మొన్నాడు భీష్మ ఏకాదశి. స్వామివారి తిరువీధుల్లో రథోత్సవం జరుగుతుంది. తర్వాత మాఘ పౌర్ణమి ఇక్కడ సముద్ర స్నానం, స్వామివారి చక్ర పరిమాలను తీసుకెళ్లి సముద్ర స్నానం చేస్తారు. అక్కడితోటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ నదిలో అంటే గోదావరి, బంగాళాఖాతం నుంచి 2 నదులు కలవడం వల్ల అన్నా చెల్లిగట్టు అని కూడా అంటారు కదా, అసలు ఇది ఏంటి? దీని ప్రాశస్త్యం ఏంటి? గోదావరి నాసిక్లో పుట్టి అంతర్వేది సముద్రంలో కలిసింది. పుట్టుక నాసిక్, ఆఖరు అంతర్వేది. గోదావరి ఆఖరు అంతర్వేది. అంతర్వేదుల్లో కలవడం వల్ల సాగర సంగమం. స్వామి గోదావరి వచ్చి సముద్రంలో కలవడం వల్ల సాగర సంగమంగా దీని నామం చెందింది. భక్తులందరూ కూడా సముద్రుడు అన్నగారు, గోదావరి చెల్లుడు అని ఉదయంతో అన్నా చెల్లులు గట్టు అంటారు. కానీ దీని నామం ఏంటంటే సాగర సంగమము అని దీని అర్థం. మేము విన్నది ఏంటంటే ఆ నదిలో కనుక మనం స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు అని అంటుంటారు కదా. అంటే దక్షిణంగా ప్రవహిస్తుంది గోదావరి అంతా కూడా అని దక్షిణ కాశీగా దీని పేరు చేసింది. అంచేతన ఇక్కడ కాశీలో ఎంత పవిత్రత ఉందో ఇక్కడ కూడా అంత పవిత్రత ఉందని చెప్పేసి, కాశీ కన్నా ఇక్కడ మహా గొప్ప పుణ్యక్షేత్రం అని చెప్పేసి ఇక్కడ సముద్ర స్నానం చేయడం వల్ల పునర్జన్మ ఉండదు. అక్కడ ఉత్తరంగా ప్రవహిస్తుంది గంగా నది, ఇక్కడ దక్షిణంగా ప్రవహిస్తుంది గోదావరి. తొలి ఏకాదశి కానీ, ముక్కోటి ఏకాదశి కానీ అవి కూడా చాలా వైభవంగా చేస్తూ ఉంటారా? స్వామివారికి భీష్మ ఏకాదశి రోజున ఎంత పవిత్రంగా జరుగుతాయో ముక్కోటి ఏకాదశి రేపు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం రేపు ఉదయం 6 గంటలలాగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. 12 గంటల దాకా ఉంటుంది స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం. క్షీరాద్వాదశి అని చెప్పేసి కార్తీక మాసంలో వస్తుంది. స్వామివారి తెప్పోత్సవం ఇక్కడ గోదావరి మీద 3 కిలోమీటర్ల దూరం స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. ఇక్కడ దగ్గరలో పల్లవపాలెం అని చెప్పేసి గ్రామం ఉంది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ వాళ్ళందరూ కూడా మన సంక్రాంతి పండుగ ఎలా జరుగుతుందో ఆ క్షీరాద్వాదశి అలా చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళని, అల్లుల్ని, కోడల్ని అందరినీ పిలుచుకుని ఆ రోజు అక్కడ మహాతీర్థం జరుగుతుంది. ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు స్వామి అక్కడికి వెళ్తారు. రాత్రి 1 గంట దాకా వాళ్ళు అక్కడ స్వామివారిని దర్శించుకుని దేవాలయానికి పంపిస్తారు తెప్పోత్సవం జరిగిన తర్వాత. గురుగారు, చివరిగా చెప్పండి, ఉత్సవాలు జరిగినప్పుడు కానీ మామూలు సమయంలో కూడా భక్తుల తాకిడి ఎలా ఉంటుంది? ఇక్కడ చాలా మంది టూరిస్టులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, అంతర్వేదిని చూస్తూ ఉంటారు. టూరిస్ట్ ప్లేస్గా కూడా దీన్ని అభివర్ణిస్తారు కదా. ఇక్కడ మహాదివ్య క్షేత్రం కాబట్టి ఇది ఎక్కడెక్కడి నుంచో, తెలంగాణ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ సముద్రం కలయిక ఉండడం వల్ల, ఇక్కడ మహాపుణ్యక్షేత్రంగా ఉండడం వల్ల టూరిస్టులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, స్వామివారిని ఇస్తూ ఉంటారు. ఇక్కడ నిత్యాన్నదానం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడా జరగని విధంగా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. దీనికి కూడా చాలా పవిత్రత ఉంది. ఎక్కడా పెట్టిన విధంగా 7-8 రకాలుగా స్వామివారి ప్రసాదం వీళ్ళందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఉదయం 10 గంటల దాకా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎంతమంది వచ్చినా దానికి లిమిట్ లేదు. ఎంతమంది వచ్చినా సరే అందరికీ కూడా ప్రసాదం మొదట ఎలా పెట్టారో చివరి దాకా కూడా అలాగే అందరికీ కూడా వినియోగం చేస్తారు. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, ఇది మహాపుణ్యక్షేత్రం అంతర్వేదిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి ప్రతిరోజు కూడా ఉంటుంది. ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ప్రసాదాలు కూడా నిత్యాన్నదానం ప్రతిరోజు జరుగుతుంది.
ముందు వరుసలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రసాదం దొరికిందో చివరి వరుసలో ఉన్న వాళ్ళకి కూడా ప్రసాదం అదే రకంగా అందుతుంది. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉండవు. చూసారు కదా, లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం యొక్క వైభవం, ఆయన విశిష్టత ఏంటనేది గురుగారు చాలా చక్కగా వివరించారు కదా. మరొక భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.